పాంచరాత్ర ఆగమానుసారంగా పాంచాహనిక పంచకుండాత్మక నృసింహ జయంతి మహోత్సవంలో జరుపుతున్నాము. దానికి సాయంత్రం తూర్పు రాజగోపురం ఎదురుగా 108 మంది వీణా వాద్య కళాకారులతో వీణా వాద్య సంగీత తర్వాత దీంట్లో మనం ఈ కళ్యాణాలు, నిత్య కళ్యాణాలు, హోమాలు అవి రద్దు చేస్తున్నాం కాబట్టి ఈ 5 రోజుల పాటు ఈ భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి వారికి వేరే విధమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఒకటి ఏంటంటే హవనంలో ఈ ప్రతిరోజు జరిగే హవనంలో ప్రత్యేకంగా పాల్గొనాలనుకున్న వాళ్ళు దంపతులు 2,000 రూపాయలు కట్టి హవనంలో పాల్గొన్నారు. అట్లనే 26వ తారీఖు నిర్వహించేటువంటి లక్ష కుంకుమార్చనలో కానీ 27వ తారీఖు నిర్వహించేటువంటి లక్ష పుష్పార్చనలో కానీ పాల్గొనే ఈ భక్తులకి ఈ సమాచారం ఎక్కువ మంది భక్తులు తెలిసి ఎక్కువ మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో హాజరయ్యి స్వామివారికి అవకాశం కల్పించాలని చెప్పి మనందరూ ఇదే కాకుండా 30వ తారీఖు నృసింహ జయంతి సందర్భం మొదలుకొని మనం నిత్య గిరి ప్రదక్షిణ ఒకటి చేపడుతున్నాం. దాంట్లో భాగంగా సింహద్వారం దగ్గర మనం స్వామివారి పాదాలు ఏర్పాటు చేస్తాం. ఆ పాదాలతో పాటు మన దేవాలయ సిబ్బంది స్వాధీన నక్షత్రంలో జరిగినట్టుగానే దేవాలయ సిబ్బంది అర్చక స్వామి కూడా నరసింహాయ. అందరికీ నమస్కారం. శ్రీ స్వామివారి జయంతి ఉత్సవాలు 2026 సంవత్సరానికి గాను 26/4/2026 ఆదివారం నుండి 30/4/2026 గురువారం వరకు 5 రోజుల పాటు స్వామివారి ప్రధాన ఆలయం నందు శ్రీ పాంచరాత్ర ఆగమానుసారంగా పాంచాహనిక పంచకుండాత్మక నృసింహ జయంతి మహోత్సవములు జరుపుతున్నాము. ఈ ప్రధాన దేవాలయంతో పాటు అనుబంధ దేవాలయాలైన పాతగుట్ట, దబ్బగుంటపల్లిలో కూడా ఈ కార్యక్రమాలు జరపబడతాయి. ఈ విశేషంగా ఈసారి ఏంటంటే 5 రోజుల పాటు 5 యజ్ఞగుండాలతోటి మనము నిర్వహించడం జరుగుతుంది. నిత్య పూర్ణాహుతి కూడా జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ప్రత్యేకించి 30వ తారీఖు సాయంత్రం తూర్పు రాజగోపురం ఎదురుగా 108 మంది వీణా వాద్య కళాకారులతోటి వీణా వాద్య సంగీత కచేరీ కూడా ఉంటుంది. తర్వాత దీంట్లో మనం ఈ కళ్యాణాలు, నిత్య కళ్యాణాలు, హోమాలు అవి రద్దు చేస్తున్నాం కాబట్టి ఈ 5 రోజుల పాటు ఈ భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి గాను వారికి వేరే విధమైనటువంటి సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఒకటి ఏంటంటే హవనం, ఈ ప్రతిరోజు జరిగే హవనంలో ప్రత్యేకంగా పాల్గొనాలనుకున్న వాళ్ళు దంపతులు 2,000 రూపాయలు టికెట్ కట్టి ఆ హవనంలో పాల్గొనవచ్చు. అట్లనే 26వ తారీఖు నిర్వహించేటువంటి లక్ష కుంకుమార్చనలో కానీ 27వ తారీఖు నిర్వహించేటువంటి లక్ష పుష్పార్చనలో కానీ కోరే దంపతులు 2,000 రూపాయలు టికెట్ చెల్లించి దీంట్లో కూడా పాల్గొనవచ్చు. ఈ 3 పూజల్లో పాల్గొన్న వాళ్ళకి శేషవస్త్రము, చెల్ల, కనుము మహాప్రసాదంగా అభిషేక లడ్డు ఇవ్వబడుతుంది. కాబట్టి మీ ద్వారా కోరేది ఏంటంటే ఈ భక్తులకి ఈ సమాచారం ఎక్కువ మంది భక్తులు తెలిసి ఎక్కువ మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో హాజరయ్యి స్వామివారి కృపకు పాత్రలయ్యే అవకాశం కల్పించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే కాకుండా 30వ తారీఖు నృసింహ జయంతి సందర్భం నుంచి మొదలుకొని మనం నిత్య గిరి ప్రదక్షిణ ఒకటి చేపడుతున్నాము. దాంట్లో భాగంగా సింహద్వారం దగ్గర మనం స్వామివారి పాదాలు ఒకటి ఏర్పాటు చేస్తాము. ఆ పాదాలతో పాటు మన దేవాలయ సిబ్బంది స్వాతి నక్షత్రంలో జరిగినట్లునే దేవాలయ సిబ్బంది, అర్చక స్వాములు కూడా అక్కడికి వచ్చి హారతిను అర్చన చేస్తారు. చేసిన తర్వాత అక్కడి నుంచి మనం 5:30, 5:35 ఆ ప్రాంతం లోపల మనం ప్రతిరోజు మా దేవాలయ సిబ్బంది కొంతమంది ఇంకా మిగతా వచ్చేటువంటి భక్తజనులతో కలిసి గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనం ఈ గిరి ప్రదక్షిణ అనేది నెలకు ఒకసారి కాకుండా నిత్యం జరిగేటట్టుగా చేద్దామనేది స్వామివారి కృపతో మనం తీసుకున్నటువంటి సంకల్పం. కాబట్టి మీ ద్వారా దీన్ని కూడా ఎక్కువ మంది ప్రచారం చేయాలని చెప్పేసి మనం ఎక్కడెక్కడో నడుస్తుంటాం, వాకింగ్లని స్మరణ చేసుకుంటూ
మనం ప్రదక్షిణ చేసినట్లయితే 3 కిలోమీటర్లు ఉంటుంది దాదాపు. ఆ 3 కిలోమీటర్లు నడిస్తే చక్కగా మనకి ఆ స్వామివారి కృప కలుగుతుంది, మిగతావి కూడా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా భక్తులకి ఈ సమాచారాన్ని పెద్ద ఎత్తున చేరవేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మా ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు గారిని మాట్లాడవచ్చు.